మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల మధ్య రజతోత్సవ సభ చిచ్చురేపింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనాన్ని తరలించే సన్నాహక ప్రక్రియలో నేతల మధ్య ఐక్యత లోపం నెలకొంది. ఈ క్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్పై సొంత పార్టీ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ నేతలు కార్యకర్తలను సమన్వయం చేయడంలో సత్యవతి రాథోడ్ విఫలమవుతున్నారని రవీంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తనకే ఫోన్ కూడా చేయలేదని ఆయన ఆరోపించారు. కాస్త మైబాలో నాయకత్వం ఏమి అనేది ఇక్కడ ఉంది. ఎవరికి వారు యమునా తీరని పోవడం సరైనది కాదు. అధిష్టానం ఆదేశానుసారం అనుసరించాలి. ఇక్కడ సమన్వయం చేయమని మాజీ మంత్రి సత్యవతి గారికి ఆదేశించారు. కానీ వారి సమన్వయ లోపం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దవారు సీనియరు వారే ఈ రకంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. కలిసి పనిచేయమని కేసీఆర్ గారు ఆదేశిస్తే వారి దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకు ఫోన్ కాల్ లేని సందర్భాన్ని చూస్తున్నాం. ఇది సరైనది కాదని ఇక్కడి నేతలు కూడా నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రకంగా సమన్వయ లోపాన్ని విస్మరిస్తే నష్టపోయేది పార్టీ కార్యకర్తలు, పార్టీకే ఇబ్బంది అవుద్ది. ఎవరి కోసమో పార్టీకి ఇబ్బంది కలగొద్దు. మన నాయకులు కేసీఆర్ గారు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ గారి ఆదేశాన్ని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి తెలియజేస్తూ 27వ తారీఖు నాడు జరిగే భారీ బహిరంగ సభ ఎలకతుర్తి మండల కేంద్రంలో జరిగే ఆ సభకి సకాలంలో చేరుకొని జయప్రదం చేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నా. మహబూబాబాద్ జిల్లాలో నేతల మధ్య బీఆర్ఎస్ నేతల మధ్య ఐక్యత లోపం నెలకొంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, యామిని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇక్కడ పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు నేతలను కోఆర్డినేట్ చేస్తున్నారు. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేతల్లో ఐక్యత పొరబడిందనడానికి ఒక్కొక్క ఉదాహరణగా ఘటనలు బయటపడుతున్నాయి. ఇవాళ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు ఇస్తే, అంటే జనసేకరణకు కానీ వాహనాలు సమకూర్చడానికి కానీ, అయితే దానిపైన తక్కెళ్లపల్లి రవీంద్రరావు, అదే జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పై విమర్శలు చేశారు. రాథోడ్ ఎవరిని కలుపుకపోవడం లేదని, ఇప్పటి వరకు మహబూబాబాద్ జిల్లాలో తనకే ఫోన్ చేసి కోఆర్డినేట్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదని ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇలా సభ విఫలమవుతుందని కూడా ఆయన కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. అయితే ఇంతకు ముందే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు వల్ల ఇప్పటి వరకు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎట్లాంటి ప్రచారం జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి, పెద్దిశ్వరసేన రెడ్డి వీళ్ళంతా ఒకవైపు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఒకవైపు కేంద్రంగా ఇప్పటికే 2 వర్గాలుగా విడిపోయి బీఆర్ఎస్ లో వర్గపోరు కొనసాగుతా ఉంది. సభకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కేసీఆర్ ఎవరికి బాధ్యతలు అప్పగించకుండా తానే పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఒకవైపు అది జరుగుతూ ఉండగానే తాజాగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు మాజీ మంత్రి రాథోడ్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు, అంటే సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలపైన విమర్శలు చేయడం రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఈ రజతోత్సవ సభ వరకు ఇంకా ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని వరంగల్ రాజకీయాల్లో ఒక చర్చ అయితే జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.